సో ఇవాళైతే మీకు ఒక వీడియో చూపించబోతున్నాను నేను. అది చూసిన తర్వాత నేను చాలా నవ్వాను, ఇంకా కొంచెం ఏడ్చాను కూడా. అదైతే నేను నా ఫ్రెండ్ ఇండియాలో ఉన్నప్పుడు చేసిన పెంట్ అనమాట. మేము పక్కన పార్క్ వెళ్ళి అక్కడ ఎవ్వరు లేరు, మేము వెళ్ళిన తర్వాత వెళ్ళారు చాలామంది వచ్చారు. సో మేము ఒక మంచిగా ఇట్లా చేద్దాము, ఫన్గా ఉంటుంది, ఎప్పుడు మెమరీ ఇలా ఉంటుంది అని వీడియో తీసాము. సో ఆ అమ్మాయి నేను కలిసి ఒక వీడియో తీసాము అలాగక్కడ. అది ద బెస్ట్ వీడియో అనమాట. నేనైతే ఫుల్గా ఇది ఏమంటారు నవ్వాను, కొంచెం ఇచ్చాను. ఎందుకంటే నేను ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నాం, బట్ ఎప్పుడైనా మనం పక్కన ఉంటే అది వచ్చే ఫీలింగ్ వేరు కదా. సో అందుకే నేను ఇంకెక్కువ సోది చెప్పి మిమ్మల్ని బాధ పెట్టను, అంటే ఇరిటేట్ చేయను. నేను వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉయ్యాలు ఎలా ఊగుతారా తెలీదు, మా ఊర్లో ఎలా ఊగరు అనమాట. సర్లే కానీ పార్క్ వచ్చాం, అక్కడ ఒక జిమ్ ఉంది, ఎక్విప్మెంట్స్ అన్నీ యూజింగ్ తెలుసా? పార్క్ అంతా మాత్రం తెలుసు. అవునా, మరి అక్కడ ఏదో ఉంది అంటే అది అది బెంచ్లు. ఓహో ఎగసెక్కలైతే అట్నే ఉంటుంది. దీని ఎలా ఆగుతుంది చెప్పే, దీన్ని ఎలా ఆడతారు చెప్పు. ఇంకోటి చూపిస్తావా నా ప్రాణానికి? ఇక్కడ ఎంత తీసుకుంది అంటే మునిగిపోతున్నాం. తార డెజర్ట్లో ఉంటుంది స్కాన్. అది మేము కూడా ఎక్కగలం, అది ఎక్కువ. దట్ పోలీస్ది. తాడి చెట్ల పెరిగావు కానీ అది ఎక్క నీకు దమ్ము ధైర్యం ఉంటుంది. ఏంటి భయపడుతున్నావు ఏంటి ఇంత చిన్నదని? జరగాలంట. ఓహో ఇది చేసేద్దామని అసలు. ఓకే ట్రై చేస్తుంది కదా, ఎంకరేజ్ చేద్దాం. ట్రై ఎవడొద్దన్నా నేను ట్రై ఇవ్వమంటే. ఎక్కంతే అంతే. సిగ్గులేదు, ఇది ఎక్కువ. ఇది కూడా అక్కడ ఇది తెల్లవచ్చాకాడు కూడా ఎక్కుతాడు, అర్థమైందా? ఇది జూమ్ చేయవా? ఇది జూమ్ చేయి కొంచెం, ఇటు సైడ్కి రా. ఏం జూమ్ చేయాలి బ్రా? చూడు మళ్ళీ చెయ్యి. గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి వీడియో, అర్థమైందా అందరూ? అదే కదా, పిల్లలైతే పడిపోయి చచ్చిపోవాలన్నా. మళ్ళీ ఒకసారి చెయ్యి. చూడండి అసలు గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి వీడియో అసలు. చూడు అంటే పిల్లలు పడి చచ్చిపోవాలనా? దా దిగే. అటువైపు నుంచి రా. ఇదిగో దీని నుంచి రా, నీకు దమ్ముంటే. లేదా దమ్ము? అది దాని దగ్గరికి వెళ్దాం పద ఒకసారి. చాలా అమేజింగ్ గా ఉంది అది. ఇంత చిన్నగా ఉంది, కాలుతుంది. అసలు ఏమయ్యాలి అబ్బా ఇది? ఏదో పైపులు వేసారు. నా చెయ్యంత కూడా లేదు, మా కాలంత కూడా లేదు. చెయ్యంత అంటావు అసలు. గవర్నమెంట్ మీరు సివియర్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద. మీకు ట్యాక్సీలు పే చేసేది ఎందుకు? మా సంకనాడిది కాదు. అమ్మో ఏదో సౌండ్ వస్తుంది. ఎందుకు లేవు చావు బతుకులకి. ఇది దిగు. మళ్ళీ బెంచులన్నీ ప్రీమియంగా పెట్టారు, ఇది ఎక్కడ న్యాయం? నేను ఎక్కలేను లేదా? యాక్చువల్లీ ఇది ఎలా ఎక్కకూడదు. పట్టుకో చెప్తా. ఇట్లా ఉన్నాం కాబట్టి ఇలా ఉంది. ఫస్ట్ ఇది ఇక్కడ పట్టుకోవాలి. చిన్నగా ఉండే వాళ్ళైతే ఎలా ఎలా అలా 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 ఎక్కాలి. ఇప్పుడు నేను ఎక్కుతా. తాడి చెట్ల ఉండే వాళ్ళు అనుకో, ఈ కాలు ఉన్నాయా చూడు, ఈ కాలుని దీని లోపలికి తీసుకెళ్ళాలి. నువ్వు తీసుకెళ్ళు.
తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా లోపలికి తీసుకెళ్ళి ఇలా ఒకటి తీసుకెళ్ళి కింద దింపాలి. సరే ఎప్పుడు నేను చదువుదా కాళ్ళు లోపలికి తీసుకెళ్ళు. కాలిద్ది మరి పెయింట్ ఎత్తి పెయింట్ దొబ్బేసింది కదా. గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి అసలు వీడియో ఫస్ట్. గవర్నమెంట్కి బేసిక్ సెన్స్ కూడా లేదు. ఏంటి దీని మీద మీ సివియర్ యాక్షన్ తీసుకోవాలి. కుక్క ఏంటి ఆ కుక్క ఏంటి అసలు పార్క్ అంటే కుక్కలు ఉంటాయా? మాకు ప్రైవేట్ పార్కులు కావాలి. గవర్నమెంట్ అసలు ఏం బాధ చేయట్లేదు. ఇక్కడ చూడ కట్టే కట్టేసారు ఏం ఓపెన్ అవ్వద్దా? వెళ్ళు నువ్వు దాని నుంచి. ఇందాక దూడ వెళ్ళింది దీని మధ్యలో నుంచి. అలా ఏంటిది అసలు ఇది పార్క్ కాదు దయ్యాల కొంప. అదే కదా పార్క్లో లేదు దయ్యాల కొంపలాగా ఉంటారు. పార్కులు మంచిగా పార్కులో ఆడుకుందాం వస్తే ఎలాగైపోయింది. వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మేమైతే చేసిన పెంట రచ్చాకి అక్కడ ఉండేవాళ్ళు మమ్మల్ని ఇలా చూశారు. అంటే మళ్ళీ అంత ఊరిమి చూడలేదు, ఇలా అలా చూశారు. బట్ స్టిల్ మాకు సిగ్గు సరాలు ఏమీ లేవు కాబట్టి అలానే కంటిన్యూ చేసాము. అండ్ అప్పుడు అంతా నేను ఇక్కడికి వచ్చే ఒక 2 days బిఫోర్ అది చేసింది కూడా. అక్కడికి అంతా తిరిగి అండ్ ఆ పార్క్ వెళ్ళిన తర్వాత వీడియో ఆపి అంత బలాదూర్లు తిరిగి అప్పుడు మాకు ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఫుల్ ఫ్రీడమ్ అసలు. మా ఇద్దరికి అసలు ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు చేసుకునే వాళ్ళం. జస్ట్ మా మమ్మీకి చెప్తే చాలు వెళ్తున్నానని అంతే. సో అంతా తిరిగే వాళ్ళం, మంచిగా ఉండేది. చెప్పకపోయినా నేను ఫోన్ చేసి చెప్పినా పర్లేదు అప్పటికప్పుడు. సో అలా వెళ్ళి సోడా తాగి ఊరంతా తిరిగి ఇంకా ఇంటికి వెళ్ళాము. సో నాకైతే అది బెస్ట్ మెమరీ లాగా అనిపించింది. మీకు కూడా మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెళ్ళే ముందు యాక్చువల్లీ ఆ వీడియోస్ అన్ని నేను అప్పుడు డిలీట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఏదో వీడియో అప్లోడ్ చేయడానికి అని చెప్పి వెళ్తే బ్యాక్కి అదే మెమరీస్లోకి వెళ్తే అక్కడ దొరికింది. దాన్ని మళ్ళీ సేఫ్ బ్యాక్ నొక్కి కాపీ చేసి ఎంత చేశాను. మై గాడ్ అసలు. సో మీకు కానీ ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్తో వీటి మెమరీస్ ఏమైనా ఉంటే అప్పటికప్పుడు ఏమనిపించదు మనకి. బట్ వాళ్ళు మనం వేరే దగ్గరికి వచ్చేసిన తర్వాత ఎక్కడికైనా వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వచ్చిన తర్వాత అనిపిస్తుంది అబ్బా ఇది ద బెస్ట్ మెమరీ ఇన్ అవర్ లైఫ్ అని. మనం గుర్తుపెట్టుకుంటాం అనుకుంటాం ఆ మెమరీ, కానీ గుర్తుండదు. నేనైతే అస్సలు గుర్తుపెట్టుకోలే. అలాంటి ఒకటి ఉందని నేనైతే టోటల్గా మర్చిపోయా. ఆ వీడియో దొరకపోయి ఉంటే నేను అసలు అలాంటిది ఒకటి ఉంది ఆ మెమరీ అని కూడా మర్చిపోయేదాన్ని. సో ఇప్పటివరకు నేను డిలీట్ చేసినవన్నీ మళ్ళీ సేవ్ బ్యాక్ నొక్కేసి మొత్తం మళ్ళీ ఇది చేశాను అనమాట. ఈ ఒక్క వీడియో వల్ల మొత్తం కొట్టేశాను. ఇంకా బేసిక్గా ఇప్పుడు నా ఫొటోస్ అన్ని డిలీట్ చేసి నా ఫ్రెండ్స్ ఫొటోస్ పెట్టుకున్నాను ఎక్కువ అదనమాట. సో అలా ఉంటుంది మనతోని. సో అండ్ ఈ సోదంతా చెప్తే ఇదంతా నాకు మా తమ్ముడికి అయితే అఫ్కోర్స్ సోది, మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళందరికీ అలా సోదిలానే ఉంటుంది. బట్ నాకు అనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేసేయండి. అండ్ సీ యూ సూన్. బాయ్ బాయ్.